ఎవ్రీవన్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ ని అందరికీ కూడా పరిచయం చేయబోతున్నాను. సో ఈ బ్రేక్ఫాస్ట్ మెయిన్లీ చాలా హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ అండి. బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మన బ్రేక్ఫాస్ట్ లో ఎప్పుడైతే ఒక 40% కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ఒక 30% ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, అలాగే ఒక 30% ఫ్యాట్స్ అంటే కొవ్వులు, మంచి కొవ్వులు ఉంటాయో దాన్ని బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ అంటాము. సో అందులోనే ఇంక్లూడ్ అయిపోయి ఫైబర్ కూడా ఉంటుంది అనమాట. సో అటువంటి బ్రేక్ఫాస్ట్ ని నేనైతే మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఈ బ్రేక్ఫాస్ట్ మన ఎనర్జీ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ అలాగే మన ఎవ్రీడే యాక్టివిటీలో న్యూట్రిషనల్ గ్యాప్స్ ని ఫుల్ఫిల్ చేయడంలో బాగా సపోర్ట్ అవుతుంది. సో ఒకవేళ మనం ఒక 1 month ఉపయోగించి చూసాము అంటే ఆ వేరియేషన్ ని బిఫోర్ న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్ కి, డ్యూరింగ్ ద న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్ కి మనం చేంజెస్ ని నోటీస్ చేయొచ్చు డెఫినెట్ గా. సో ఒక 1 month ఉపయోగించాము అంటే డెఫినెట్ గా ఉపయోగించిన ప్రతి ఒక్కరూ కూడా చాలా మంచి ఫీల్ గుడ్ ని ఎక్స్ప్లోర్ చేయడం ఉంటుంది. సో ముందుగా అసలు మార్నింగ్ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ. బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేసే వాళ్ళు కూడా మరి ముఖ్యంగా ఈ వీడియోని అయితే పూర్తిగా వాచ్ చేయండి. సో మార్నింగ్ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏదైతే తీసుకుంటామో ఆ ఒక్క బ్రేక్ఫాస్ట్ మన డే మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది. సో ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది నేను ఇప్పుడు ఇవైతే వీడియోలో చేసి చూపిస్తున్నా. మార్నింగ్ లేచిన తర్వాత వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడానండి, మీరు మార్నింగ్ లేచిన తర్వాత మీలో ఎంతమంది 1 cup లేదా 2 cups హాట్ వాటర్ ని తాగుతున్నారు నాకు కామెంట్ బాక్స్ లో అయితే మెసేజ్ చేయండి. ఒకవేళ ఇప్పటికీ ఇంకా ఎవరు స్టార్ట్ చేయలేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయింది. సో గోరువెచ్చగా ఉన్నటువంటి నీటిని ఒక 1 cup, అలవాటు బాగా ముందు నుంచి అలవాటు ఉన్న వాళ్ళైతే ఒక 2 cups వరకు తీసుకోవచ్చు. ఇప్పుడే మొదలు పెట్టామన్నమాట ఒక 1 cup అయితే తీసుకోండి. ఇలా ఒక 30 days తీసుకున్న తర్వాత హాట్ వాటర్ ని ఒక 30 days తీసుకున్న తర్వాత మీరే చేంజ్ ని, మీ బాడీలో కలిగిన చేంజ్ ని నోటీస్ చేసి మళ్ళీ మీరే వచ్చి కామెంట్ చేస్తారండి. సో హాట్ వాటర్ తీసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయటం అయితే మర్చిపోవద్దు. మీరు ఇచ్చే కామెంట్ అలా తీసుకోనటువంటి వాళ్ళకి బాగా సపోర్ట్ అవ్వాలి. సో ఇది నా ఉద్దేశము. అందుకు మిమ్మల్ని కామెంట్ ని ప్లేస్ చేయమంటాం. చెప్పగా ఎప్పటికో ఒక్కరు మారినా మనందరి వల్ల. సో అది అందరికీ కూడా ఫీల్ గుడ్డే. సో అనమాట. సో మరి హాట్ వాటర్ తీసుకున్న తర్వాత కొద్ది సమయం గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చి మన బాడీకి టీనో కాఫీనో జనరల్ గా తాగుతూ ఉంటారు. నేనైతే ఇక్కడ టీ కాఫీకి బదులుగా ఎనర్జీ డ్రింక్ ని చూపిస్తున్నాను. సో చిన్న కప్పేనండి, ఎక్కువ ఒక 120 ml వాటర్ ఫిల్ అయ్యేలాగా ఉంటే చాలు కప్పు. సో ఎనర్జీ డ్రింక్ చాలా కొంచెం పౌడరు, వెయిట్ చూస్తే ఒక 1 gram వరకు ఉంటుంది. సో ఈ పౌడర్ ని మనం హాట్ వాటర్ తో ఎంత వేడైతే తాగుతామో అంత వేడితో మనం తీసుకోవడమే. ఇది కప్ నాకు 120 ml వాటర్ కంప్లీట్ గా పడుతుంది. ఇదిగోండి ఇలా ఉంటది. సో కనిపిస్తుందా ఇంకా? ఓకే, ఇలా ఉంటది. సో నేను తీసుకున్న ఎనర్జీ డ్రింక్ వచ్చేటప్పటికి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫ్రెష్ జింజర్ ఫ్లేవర్ అండి. ఓకే, సో ఈ ఎనర్జీ డ్రింక్ ని తీసుకోవడం కారణంగా మనకి పొట్ట శుభ్రపడుతుంది. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా మన మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. మనం బాడీలో ఫ్యాట్ ని రెడ్యూస్ చేసుకోవటానికి మనకి ఈ డ్రింక్ సపోర్ట్ అవుతుంది. అదే విధంగా మనం వెయిట్ లాస్ అవడంలో కూడా ఈ డ్రింక్ సపోర్ట్ అవుతుందండి. సో 120 ml వాటర్ అయితే సరిపోతుంది. 1 gram పౌడర్ అంటే దాంట్లోనే స్పూన్ ఉంటుంది. సో టోటల్ గా వచ్చేసి ఇది మనకి 60 to 70 సర్వింగ్స్ అయితే యావరేజ్ గా వస్తుంది. సో మనం వేసుకునే పౌడర్ ని బేస్ చేసుకుని, సో అంటే పర్ డే 1 cup తీసుకున్నాము అంటే ఖచ్చితంగా 2 months అయితే మనకు వస్తుంది. 2 cups తీసుకున్నామంటే 1 month కంప్లీట్ గా అయితే వస్తుంది.
మనలో చాలా మందికి టీ కాఫీ తాగే అలవాటు ఉంటది కదా. సో టీ కాఫీకి రీప్లేస్మెంట్ డ్రింక్ గా ఇది ఉపయోగిస్తున్నామండి. ఎందుకు అంటే దీనిలో క్యాలరీస్ జస్ట్ 4 అంటే 4 క్యాలరీస్ ఉంటుందండి ఇది. ఓకే, కానీ మనం టీనో కాఫీని తాగామనుకోండి, అందులో టీ పౌడర్ ఇంక్లూడ్ చేస్తాం, లేదా కాఫీ పౌడర్ ఇంక్లూడ్ చేస్తాం, షుగర్ ఇంక్లూడ్ చేస్తాం, అండ్ పాలు ఇంక్లూడ్ చేస్తాం. సో ఈ మధ్య కొంతమంది షుగర్ ఇంక్లూడ్ చేయకుండా బెల్లం అనో ఇంకోటి ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. ఏదైనా క్యాలరీస్ అయితే ఉంటది. యావరేజ్ గా మనం చిన్న కప్పు తీసుకున్నా కూడా ఒక 60 నుంచి 90 కిలో క్యాలరీస్ ఉంటది. అదే ఇంత సైజ్ కప్ తీసుకున్నామంటే మోర్ దాన్ 150 క్యాలరీస్ డెఫినెట్ గా ఉంటదండి. సో అలా టీ కాఫీతో మనం మన డేని స్టార్ట్ చేసే కంటే కూడా చక్కగా వాకింగ్, యోగానో, జాగింగ్ చేసి వచ్చిన తర్వాత మనం గన ఈ ఎనర్జీ డ్రింక్ ని తీసుకున్నాము అంటే వెంటనే రిలాక్సేషన్ అనేది గమనించగలుగుతాం మన బాడీలో. నా టీ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. దానికి ఒక షేకర్ కప్ అయితే తీసుకున్నాను. సో ఈ షేకర్ కప్ లో బ్లెండర్ లో మనకి ఇలాగా షేక్ చేసుకోవడానికి ఇలా ఒక స్ప్రింగ్ కూడా ఉంటుందండి. సో దీంట్లో వాటర్ అయితే తీసుకుంటానండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫార్ములా 1 షేక్ మేట్ అండ్ ప్రోటీన్ పౌడర్. వీటిని నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ గా మిక్స్ చేయబోతున్నాను. చూడండి, న్యూట్రిషన్ గైడెన్స్ కావాలి అన్నా, యోగా గైడెన్స్ కావాలి అన్నా, వెయిట్ లాస్ పర్పస్ కానివ్వండి, ఫ్యాట్ లాస్ పర్పస్ కానివ్వండి, మరి మీరు డెఫినెట్ గా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో షేక్ చేసుకున్న తర్వాత అయితే నేను ఇదిగోండి ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ లోకి చెప్తాను. సో మినిమం టు మినిమం 15 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ వరకు అయితే షేక్ చేసుకోవాలి. మీరు మిక్సీ జార్ లో వేసుకుని కూడా బ్లెండ్ చేసుకోవచ్చండి దీన్ని. సో నేనైతే ఇప్పుడు ట్రాన్స్పరెంట్ గ్లాస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. నేను కుల్ఫీ ఫ్లేవర్ తీసుకున్నాను కదా, మధ్యలోని బాదం పప్పులు వస్తూ ఉంటాయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. బరువు తగ్గాలి, శరీరంలో ఫ్యాట్ ని తగ్గించుకోవాలంటే ముందు పస్తులు ఉండడం మానేయాలి. బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయటం, డిన్నర్ ని స్కిప్ చేయటం, లేకపోతే 2 మీల్స్ తినడం, ఇటువంటివి మానేయాలి ఫస్ట్. ఓకే, మనం ఆరోగ్యంగా బరువు తగ్గాలి, శరీరంలో ఫ్యాట్ ని తగ్గించుకోవాలి అనుకుంటే తరువాత మనం ఏ ఫుడ్ తిన్నా బ్యాలెన్స్డ్ గా అయితే తీసుకోవాలి. మరి ఈ ఫుడ్ కి అయితే బ్యాలెన్స్డ్ వేలో మనకి న్యూట్రిషనిస్టులు గైడ్ చేసి మనకి ఇచ్చేసారు. మరి మనం కిచెన్ లో చేసుకునేది ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మనం ఆరోగ్యంగా బరువు తగ్గుతాము అనేది తెలుసుకోవాలి. కాబట్టి న్యూట్రిషన్ గైడెన్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. న్యూట్రిషన్ గైడెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవసరము. ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ వెల్నెస్ కోచ్ అనేవారు తప్పకుండా అవసరమేనండి ఇవాళ రోజుల్లో. మనం మన జీవన శైలిలో డెఫినెట్ గా ఒక పర్సనల్ కోచ్ ద్వారా, న్యూట్రిషన్ కోచ్ అలాగే ఫిట్నెస్ కోచ్ ద్వారా మనమైతే మన లైఫ్ ని హెల్దీగా లీడ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఏంటంటే న్యూట్రిషన్ గైడెన్స్ కానివ్వండి, అలాగే మీకు యోగా గైడెన్స్ కానివ్వండి, 2 ఒకటే దగ్గర దొరుకుతున్నాయి. కాబట్టి డెఫినెట్ గా నేను మీకు పర్సనల్ వెల్నెస్ కోచ్ గా కావాలి అంటే డెఫినెట్ గా స్క్రీన్ మీద నేనైతే నెంబర్ ప్రెజెంట్ చేస్తానండి, కాంటాక్ట్ చేయండి. న్యూట్రిషన్ గైడెన్స్, యోగా గైడెన్స్ డెఫినెట్ గా మీకు మీ హెల్త్ ని హీల్ చేసుకోవడానికి బాగా సపోర్ట్ అవుతాయి. ఫస్ట్ ఒక 1 మంత్ చూడండి, మీరే ఫుల్ డెసిషన్ తీసుకోండి. ఓకే, సో నేనైతే నా బ్రేక్ఫాస్ట్ ని ఎంజాయ్ చేస్తున్నాను. మరి మన ఛానల్లో వెయిట్ లాస్ కి సపోర్ట్ అయ్యే హెల్దీ రెసిపీస్ ని కూడా నేను అప్లోడ్ చేస్తానండి. మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వైజ్ వస్తుంది. అండ్ నవేడేస్ మన బాడీని ఎప్పుడు ఫిట్ గా ఉంచుకోవడం అనేది ప్రెసెంట్ డేస్ లో
అవసరం అయిపోయింది. కాబట్టి డెఫినెట్ గా ఇటువంటి ఛానల్ ని ఫాలో చేయాలి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో మీ న్యూట్రిషన్ కోచ్ నండి, మీ యోగా కోచ్ ని లైక్ చేయండి. ఓకే.